శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 57వ శ్లోకము. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారము ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షము నందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటారో అతను సంపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. 58వ శ్లోకము. యదా సంహరతే ఛాయం కూర్మోజ్గానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఓ అర్జున, తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను తమ విషయార్థముల నుండి వెనకకు మరల్చగలిగిన వారు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. ఓ అర్జున, సాధకులు తమ ఇంద్రియములను తమ భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద ఆ రుచి ఉండిపోతుంది. కానీ భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును. ఓం శ్రీ పరమాత్మనే నమః.